వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. విటమిన్ బి12 ఇది చాలా మంది వింటూ ఉంటారు. సో ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే టెస్టులు చేసినప్పుడు విటమిన్ బి12 డెఫిషియన్సీ వచ్చింది, లేదంటే విటమిన్ బికి సంబంధించిన డెఫిషియన్సీ వచ్చింది అని చెప్పేసి అంటుంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే 2 డేస్కి ఒకసారో లేదంటే 1 వీక్ ఒకసారో ఒక ఇంజెక్షన్ వేసుకుంటారు. ఏం వేసుకుంటా ఉన్నామమ్మా అంటే ఏదోసారి ఎర్ర ఇంజెక్షన్ నరానికి వేసుకుంటున్నా అంటారు. సో అదే వచ్చేసి బి కాంప్లెక్స్కి సంబంధించి. సో ఈ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది, దీనికి సంబంధించి హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి అనేది అయితే డాక్టర్ చేతన్ రాజు గారిని అడిగి తెలుసుకుందాం. మన వీడియో చూసి ఈ ప్రాబ్లంతో హాస్పిటల్ని విజిట్ అయిన వరకు అయితే మాత్రం ఉచిత కన్సల్టేషన్ అయితే సార్ ఇస్తున్నారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ బి12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తారండి మీరు? మీరు ఒకటి గమనించండి, ఎవరికి బి12 డెఫిషియన్సీ ఉన్నా వాళ్ళు సప్లిమెంటేషన్ తీసుకుంటారా లేదా? కొందరు టాబ్లెట్లు మింగుతారు, కొందరు గమ్మీలు మింగుతారు, కొందరు ఏమో షేకులు తీసుకొని తాగుతారు, కొందరు ఏం చేస్తారు డైరెక్ట్ అవి కూడా ఎక్కించుకుంటారు వారానికి ఒకసారి అట్లా. అది తీసుకున్నాక నెక్స్ట్ డే బి12 చెక్ చేస్తే 1000 కూడా ఉంటుంది, 2000 కూడా ఉంటుంది. మళ్ళీ తర్వాత చెక్ చేస్తే 100 కింద ఉంటే 100 కింద వచ్చేస్తుంది. ఇంకోటి చెప్పాలంటే ఈ బి12 డెఫిషియన్సీ ఉండడం వల్ల ఒక పేషెంట్ మన దగ్గర వస్తే ఏం కంప్లైంట్ చేసిండ్రు తెలుసా మీకు? సార్ నాకు బి12 డెఫిషియన్సీ ఉంది, నాకు ఈ మెడ నరాలు 4ంటికి పట్టేస్తున్నాయి, మార్నింగ్ ఈవినింగ్ 4ంటికి పట్టేసి ఇది మొత్తం లాగుతుంది, దాంతో పాటు ఈ చేతుల్లో తిమ్మిర్లు అవుతున్నాయి నాకు. ఇప్పుడు ఆయన ఇట్లా చేసి చూపించింది మనకు, మనం ఇట్లా చేసుకుంటున్నాం కదా, ఆయన చేస్తే మొత్తం బంద్ కూడా అవుతలేదు, ఇక్కడ తిరిగి అది ఇట్లనే వచ్చి ఆగిపోతుంది ఆయనకు. స్పర్శ ఉంటలేదు, నాకు స్పర్శ లేదు కానీ మండుతుంది. స్పర్శ లేకపోతే మండొద్దు కదా, అవును, అయినా మండుతుంది. అరికాలల్లో మంటలు, అరికాలల్లో తిమ్మిర్లు, మొత్తం లాగడం, నడుస్తుంటే చెప్పు వచ్చేస్తుంది బయటికి, నాకు అర్థమైతలేదు. వెనకాలు అరే అన్నా నీ చెప్పులు పోయింది అనేసి ఊడిపోయింది కూడా అర్థం అయితలేదు. బి12 వచ్చేసి 100 కింద ఉండే. యాక్చువల్గా ఎంత ఉండాలి సార్ మామూలు? సార్ చూడండి సార్, కొందరికి వాడు లోవర్ రేంజ్ ఇస్తాడు, హయ్యర్ రేంజ్ ఇస్తాడు. మనం అట్లీస్ట్ మనకు 400-500 ఉండాలి. లోవర్ రేంజ్ దగ్గర ఉంది కానీ నార్మల్ రేంజ్ లోనే ఉంది కదా అని అనుకోకండి. హయ్యర్ రేంజ్ కన్నా ఎక్కువ అయితే కూడా పరేషానీ అవుతుంది. మీరు అట్లీస్ట్ 300-400 మెయింటైన్ చేయండి మినిమం. 600-700 అయితే చాలా మంచిది. కానీ జనరల్లీ లోవర్ సైడ్ 200 పైన ఉంటే కూడా నార్మల్ అనేసి అనుకుంటారు చాలా మంది. 220 అట్లా ఉంటే కూడా ఏమవుతుంది, సింటమ్లు వస్తాయి. అయితే ఈ పేషెంట్కి నరాల బలహీనత ఉంది. పేషెంట్కి ఎప్పుడు సప్లిమెంట్స్ తీసుకుంటే అప్పుడు జర మంచిగా అనిపిస్తుంది, 2-3 రోజులు మళ్ళీ పరేషానీ అవుతుంది. అయితే ఏమవుతుంది అంటే బి12 ఎప్పుడైతే డెఫిషియన్సీ అవుతుంది కదా అప్పుడు అనీమియా వస్తుంది, రక్తహీనత, అనీమియా వస్తుంది, ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఒక పేషెంట్కి గుండె దడ అవుతుంది, దడ కొట్టుకుంటుంది. దాంతోపాటు భయం 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 అయిపోతుంది. ఏమవుతుంది చచ్చిపోతానా, ఏమవుతుంది, సడన్గా నిద్రలో కూడా గుండె దడ అనిపిస్తుంది. జనరలైజ్ యాంగ్జైటీ డిసార్డర్ అనేసి కొందరు అన్నారు, యాంగ్జైటీ న్యూరోసిస్ అనేసి కొందరు అన్నారు. మళ్ళీ దాంతోపాటు మెడ నరాలు, చేతుల్లో నరాలు లాగుతున్నాయి, అరికాల్లో తిమ్మిళ్ళు, మంటలు వస్తున్నాయి. ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? అప్పుడే గుండె దడ స్టార్ట్ అవుతుంది పేషెంట్కి. ఇట్లా రోజుకి 3-4 సార్లు అవుతుంది. ఈ పేషెంట్ కూడా వచ్చిండ్రు మన దగ్గరికి. ఈ పేషెంట్కి కూడా బి12 ఏమో చాలా తక్కువ ఉండే. అయితే బి12 తోటి ఇటువంటి సమస్యలు కూడా అవుతాయని చెప్తున్నా నేను మీకు. గుండె దడ అనిపించడం, చెమటలు రావడం, భయం అవ్వడం, ఇవి కూడా అవుతాయి. మతి మార్పుకి బి12కి సంబంధం ఉందంటారా? జనరల్ గా ఎవరికన్నా అడిగితే ఏం సంబంధం ఉంటుంది అనేసి సంబంధించింది కాబట్టి మేబీ ఉండొచ్చు సార్. మీరు ఇది కరెక్ట్ చెప్పిండ్రు, ఎందుకంటే నాకు తెలిసి మీకు కూడా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటది. నాది బైపీసీ సార్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ. అందుకే మీరు చెప్పిండ్రు. ఏంది అంటే బి12కి మతి మార్పుకి కూడా సంబంధం ఉంటుంది. మతి మార్పు అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఎగ్జామ్లో చక్కగా మార్క్స్ వస్తలేవు అనేసి కొందరు పేరెంట్స్ అరే కాన్సన్ట్రేషన్కి ఏమైనా మందులు ఇవ్వండి అనేసి అంటారు. వాళ్ళకు కూడా బి12 తక్కువ ఉంటుంది. అయితే ఇళ్ళకు కూడా తగ్గింది మంచిగా మన దగ్గర మందులు వాడినాక. ఒక్కటే అడిగినా నేను ఈ గుండెదడ పేషెంట్కి అడిగిన, బి12 తక్కువ ఉన్నాయి, కాళ్ళు చేతులు లాగుతున్నాయి అంటే కళలు ఏమొస్తాయి అనేసి అడిగిన. కళలు ఏమొస్తున్నాయి అంటే సార్ ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే కళలను బట్టి కూడా ఉంటుందండి? అవును సార్. ఎందుకు చూడండి,
పేషెంట్కి రోగం వచ్చింది, రోగంకి బాడీలో వేరే వేరే డెఫిషియన్సీలోకి లింక్ ఉంటుందా ఉండదా? ఉంటది. ఇప్పుడు రోగాలు మైండ్ లో కూడా రోగాలు ఉంటాయి కదా, సైకియాట్రిక్ డిపార్ట్మెంటే ఉంది కదా సైకియాట్రిక్ అనేసి. అంటే మైండ్ లో కూడా ప్రాబ్లం ఉంటే రోగాలు ఉన్నట్టే కదా. మైండ్ లో ప్రాబ్లం ఉంటే కళల్లో తేడా రాదా చెప్పండి? అవునా కదా? కళని బట్టి కూడా మందులు మారతాయి హోమియోపతిలో. అవును సార్, ఇట్లా ఎవరో నాకు చంపేస్తుండ్రు అనేసి కళ వస్తుంది, సరే అనేసి ఆ సిమ్టమ్ కూడా కన్సిడర్ చేసి మందులు ఇచ్చినాం. 5 ఏళ్ల నుంచి సఫర్ అవుతుండే పేషెంట్, 3 నెలల్లో తగ్గింది పరేషాని. B12 కూడా మంచిగా అబ్జర్వ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ పేషెంట్కి నిద్ర డిస్టర్బ్డ్ ఉంటుంది, నిద్ర పోతే కూడా ఇట్లాంటి కళలు వచ్చి నిద్ర వెళ్ళిపోతుంది. ఇప్పుడు నిద్ర కూడా మంచిగా పట్టడానికి కూడా ఉన్నాయండి మెడిసిన్స్? నిద్ర మంచిగా పట్టడానికి కూడా మెడిసిన్ ఉన్నాయి, B12 డెఫిషియన్సీ కూడా తగ్గడానికి మెడిసిన్స్ ఉన్నాయి. దీంతో పాటుగా చేతన్ రాజు గారు అంటే ఒక హోమ్ రెమెడీ చెప్తా ఉంటారు అన్ని వీడియోస్లో. సో ఈ వీడియోకి సంబంధించి ఏం చెప్తారండి? అంటే B12 కోసం ఏదైనా హోమ్ రెమెడీ? B12కి నరాల బలహీనత ఉండి ఇట్లా గుండెదడ రావడం, మళ్ళీ చేతులు లాగడం, కాళ్ళు లాగడం ఉండి వాళ్ళ కోసం ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. మీరు కూడా విని అసలు ఇది కూడా ఉంటుందా అనేసి ఆలోచిస్తాను మీరు. ఓకే ఓకే. మా తెలుగు తల్లికి మల్లె పూల దండ అనేసి మనకు స్కూల్లో నేర్పించిండ్రు కదా పాట. అవును సార్. ఏంది అంటే ఆ మల్లె పువ్వులతోటి మనకు నరాల బలహీనతకి, విటమిన్ B12కి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను. ప్లీజ్. మీరు వాటర్ బాయిల్ చేసుకోవాలి, దాంట్లో కొన్ని మల్లెపూలు వేయాలి, ఓకే, దాంట్లో కొంచెం దాల్చిని చెక్క పౌడర్ 1 pinch వేసుకోండి. ఇది మీరు ఏం రెడీ చేసుకున్నారు తెలుసా మీకు? జాస్మిన్ టీ. ఇప్పుడు మీకు అర్థం కాలేదు అంటే మీరు యూట్యూబ్ లోకి పోయి హౌ టు మేక్ జాస్మిన్ టీ అని సెర్చ్ చేయండి. ఓకే ఓకే. ప్రిపేర్ చేసుకున్నారా? ఫిల్టర్ చేసుకొని గోరువెచ్చంగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైం తీసుకోండి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, మనకు హెల్ప్ చేస్తుంది. ఇది తాగేసి మొత్తం తగ్గిపోవడం అట్లా చెప్పట్లేదు, హెల్ప్ అవుతుంది మీకు, హెల్త్ కి మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటారు, మళ్ళీ దాని తర్వాత జర యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, అండ్ మీకు రిలాక్సివ్ అది కూడా ఇస్తుంది. ఇది రిలాక్సేషన్ కూడా ఇస్తుంది. ఎందుకంటే నరాల బలహీనత వల్ల గుండెదడ రావడం, ఆందోళన రావడం, చెమటలు రావడం, ఏమవుతుందో అనేసి భయం అవ్వడం, ఇవన్నిటికీ కూడా మనకు హెల్ప్ చేస్తుంది. డైలీ ఈవినింగ్ తీసుకోండి. ఓకే. దీంతో పాటు హోమియోపతి మెడిసిన్ కూడా మనం కంటిన్యూ చేస్తాం కదా. B12 డెఫిషియన్సీకి మనం ఎటువంటి మెడిసిన్ ఇస్తాం, నేను మెయిన్ పాయింట్ మీకు చెప్పలేదు. మనం B12 బయటికి వెళ్ళి ఇవ్వం పేషెంట్కి, మనం ఇచ్చే మందుల ద్వారా ఆటోమేటికలీ మీరు తినే ఆహారంలోకి వెళ్ళి B12 అబ్జర్వ్ అయిపోతుంది. ఓకే ఓకే. కొద్దిమంది B12 అంటే B కాంప్లెక్స్ తింటున్నా కూడా అవి అబ్జర్వ్ చేసుకోలేకపోవచ్చు, అందుకే కదా వీళ్ళు మళ్ళీ ఐవీలు తీసుకుంటున్నారు. అవునవును. ఇది మొత్తం మీద ఏంటంటే ఈ B కాంప్లెక్స్ ముఖ్యంగా B12 లోపం ఉన్న వాళ్ళకైతే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. సో దీని గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.